నమస్కారము. మన బేలర్కి అనుకోకుండా కిరాయి అనేది వచ్చింది. మన గ్రామం నుంచి సుమారుగా ఒక 20 కిలోమీటర్లు అనేది ఉంటుంది. అక్కడ మనకి ఇప్పుడే ఫీల్డ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. మనకు ఒక 2-3 రోజులు అక్కడ బేలర్ నడుస్తుందంటే ఈరోజు మన బండి అనేది వెళ్తుంది. అయితే మన బండికి అనేది కూడా తగిలిస్తున్నాము. ఇప్పుడు బేలర్ అనేది కూడా తీసి మనం ఫీల్డ్ దగ్గరకు అనేది కూడా వెళ్దాము. అందరూ కూడా మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి. దయచేసి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి. ముందు లేపండి, నువ్వు లేపు చెప్తా. నేను ఎడతా చిన్న దిగుతావా? దింపాలి, కొద్దిగా అంచుకు రావాలి. అసలు కింద దింపుతాం పట్టరాదు. పోనీ మొదన పోనీ బండి ఉరికింది. బ్రేకులు కొట్టకూడదు. అది పట్టపంచ ఎక్కడ వచ్చింది. కొద్దిగా ఎంత రావట్లేదు బండి. చాలా కొంచెం పట్టు. అది ఆ గొడ్డ దిగితే మదన ఇటని తిప్పు, బండి ఇరుకుంది. అవసరం లేదు, లేప మనం దానికి అదే 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 రాని జట్టు ఓకే. చిన్నగా గొలుసులు చూసుకో సురేష్. రాని అన్న కొంచెం లేప మనం. రాని రాని అది అప్ అండ్ డౌన్ ఉన్నట్టుంది. అయితే లేబన్నా చాలే చాలే. నువ్వు ఆడ పట్టుకో భాస్కరు. నువ్వు అది వచ్చి పెట్టుకో. ఇచ్చినాం, బయలుదేరుతున్నాం. చిన్నగా రాని జాగ్రత్త. అది పెట్ట తప్ప అందులో పెట్టు.
ఫైనల్గా మనము ఫీల్డ్ ఉన్న గ్రామంలోకి అనేది వచ్చినాము. ఇప్పుడే మన బండి అనేది కూడా వెళ్తుంది. మన గ్రామం నుంచి సుమారుగా ఒక 20 కిలోమీటర్ల చిల్లర అనేది ఉంటుంది. చిన్నగా అనేది వచ్చినాము, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి బండి ఆగి కొంచెం అన్నీ సరి చేసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అనేది అయింది. అదేనాది అదేనా చిన్న పోయి వైర్ గుంజ పైన తాడు వచ్చి మొత్తం కూడా రెడీ చేసుకొని ఆయిల్ అనేది పోసుకొని చిన్న చిన్న మైనర్ రిపేర్లు చేసుకొని బండి అనేది స్టార్ట్ చేసినాము. ఎన్ని రోజులు కూడా మనం స్టార్ట్ చేయలేదు కాబట్టి కొంచెం ఆయిల్ అంతా చెక్ చేసుకొని ఇప్పుడే ఫీల్డ్కి అనేది స్టార్ట్ చేసాం. చూడండి ఇప్పుడే స్టార్ట్ చేసినాం. వాడు కొంచెం ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం నిదానంగా అనేది పెడుతున్నాం. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వర్క్. వండుతుంది గడ్డని. ఈడొక బండి ఒక 2-3 రోజుల దాకా అనేది నడుస్తుంది. ఫీల్డ్ ఇటు పర్లేదు, కొంచెం ఇప్పుడిప్పుడే కోసారు. కొంతమంది నాట్లు వేస్తున్నారు, కొంతమంది ఇప్పుడే కోస్తున్నారు కూడా. మనకు తెలిసి దాదాపు ఒక 2-3 రోజుల దాకా మనకి బండి ఇక్కడ కంటిన్యూషన్గా నడుస్తూనే ఉంటుంది. ఎట్లా నడుస్తుంది ఇంతవరకు ఒక కట్ట కూడా కాలే. దన్న తిరిగి వస్తుంది బండి మాత్రం. చిన్న మడేసరికి ఇందులో గడ్డి అనేది సరిగా లేదు. ఇంతవరకు ఆ మళ్ళీ ఒక కట్ట కూడా కాలేదు. అసలు ఈ మళ్ళీ కూడా అవుతా కదా చూద్దాం. చిన్నగా కడుతుందో ఇప్పుడు అయింది కట్ట. కట్ట అనేది అయింది, దిప్పుతున్నాం. కొత్త కదా కొంచెం అది సరిగా తిరగట్లేదు మనకు. 2 మళ్ళీ కంప్లీట్ అయినాయి. ఈ మళ్ళీకి వచ్చినాం. 2 మళ్ళీ కలిపి కూడా ఒకటే అయింది. ఇప్పుడే లైన్లో పడ్డది బండి మనకి. చిన్నగా కట్టుకుంటానే పోతున్నాం. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.